ఇది కదా నామినేషన్ అంటే. కొండేపిలో జాళ్లపాలెం తిరణాలను మరిపించిన కొండేపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బాలవీరాంజనేయ స్వామి నామినేషన్ ఘట్టం. ముందుగా బాలవీరాంజనేయ స్వామి ఆయన నివాసంలో హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దల ప్రార్థన అనంతరం ఒల్లురమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి కొండేపి సుమారు 20 కిలోమీటర్ల పాటు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఇటీవల ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరణాల్లో ప్రభలకు, సంబరాలకు అనుమతి లేదు, కేవలం పూజలు మాత్రమే చేశారు. అలాంటిది కొండేపి నియోజకవర్గంలో జాళ్లపాలెం తిరణాల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. వేలాది మంది జనం వస్తారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆ తిరణాల్లో పెద్ద సందడి లేదు. కానీ నేడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు కొండేపిలో జాళ్లపాలెం తిరణాలను చూపించారు. బాలవీరాంజనేయ స్వామి నామినేషన్కు అంతలా జనం తరలి వచ్చారు. కొండేపి నియోజకవర్గంలో దామచర్ల కుటుంబానికి ఉన్న పట్టు, బాలవీరాంజనేయ స్వామి పనితీరు రెండూ కనపడేలా ఈ నామినేషన్ ఘట్టం కనిపిస్తుంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తిరణాలను మరిపించారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. احفظنا واحفظ مساجدنا، اللهم احفظنا من كل بلاء الدنيا ومصيبة، اللهم وفقنا لما تحب وترضى واجعل آخرتنا خيرا من الأولى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى، ولا تهلكنا بعذابك وعافنا قبل ذلك. اللهم ارحمنا يا أرحم الراحمين. اللهم اهدنا الصراط المستقيم. اللهم إنا نعوذ بك من جهد البلاء وترك الشقاء وسوء. اللہ ان کی نامنیشن کو اللہ کامیابی عطا فرما. یا اللہ خوب میجارٹی سے اللہ جیتنے کی توفیق عطا فرما. یا اللہ ہمارے نیوجک ورگم میں اللہ रोचनो रोचन सोहन सोहमान कल्याण भगवदनुग्रह प्राप्ति राज्याधिकार योग्यता सिद्धिरस्तु संपूर्ण भगवदनुग्रह प्राप्ति. इस्राइल देव ने लिखा हुआ కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తురతి
మేమసలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడిన తలబడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా
రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే. రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే. ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే. మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే. ఒక్కరు వేలై అది లక్షల బలమై, నలు దిక్కుల వరకు నిలు విజయధ్వజమై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే. అందరికీ నమస్కారం అండి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ జనప్రతినిధులు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గానికి ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దళితుల మీద దాడులు, అప్పులు, వీటన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు. అందుకోసం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు వైకాపాని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లో ఉంది ప్రజా తీర్పుకి. ఈ 25 రోజుల్లో ప్రజలు తమ స్పష్టతగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీని మీకు తెలియజేసుకుంటూ, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 2 సామాజిక సేవ చేస్తున్న కుటుంబాలు, రామచంద్ర కుటుంబం, మాగుంట కుటుంబాలు అండగా రాకున్నాయి. తప్పనిసరిగా ఇక్కడ విజయం మేము సాధిస్తాం. ఇది ఏదైతే ప్రజా సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మే 13వ తారీఖు ప్రజల ఓటర్ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ వైసీపీని తరిమి కొట్టడానికి నిర్ణయించుకున్నారని మీకు తెలియజేస్తాను. Song mixed by Mahesh Media. వైసీపీ వాళ్ళు కూడా దొంగలు కూడా ఉంటే వాళ్ళు చెప్తున్నారు మేము సింగిల్గా వస్తున్నామని. రావణాసుడు కూడా ఒక్కడే, కానీ రావణాసుడు రాక్షసుడు. రాముడు పక్కన అందరూ నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే ధర్మం వైపు నిలబడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధర్మం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పుష్ప సినిమా మనం చూసాం కదా. ఎర్ర చంద్రబాబు ఇక్కడ
దొంగల రెడ్డి గారు స్వామి గారు లాంటి వ్యక్తులు మనకి నాయకులుగా కావాలా అది మీరే నిర్ణయించుకోవాలి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో స్వామి గారిని వామన శ్రీనివాసరెడ్డి గారు E-song mixed by Mahesh Media. మీరు ముందుకు పోవాలంటే ఈ ఎన్డీఏ కూటమి ఉండాలి. మీరు అట్లే ఉండాలనుకుంటే మీ ఇష్టం, ఇది మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి. మీకు ప్రధానమంత్రి గారు మోడీ మళ్ళీ అక్కడ అయినారంటే మీకు కావాల్సిన నిధులు, మీ ఊరికి కావాల్సిన నిధులు మా నాన్నగారు తీసుకురాగలుగుతారు, మీ ఎమ్మెల్యే గారు కూడా తీసుకురాగలుగుతారు. మధ్యలో ఎక్కడైనా కనెక్షన్ కట్ అయిందనంటే మీకు పనులు జరగవు. ఎక్కడైనా వేరే వాళ్ళు కూర్చున్నారంటే మీకు పనులు జరగవు. మీ ఎమ్మెల్యే గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చోవాలి, మా నాన్నగారు ఎంపీ కావాలి, ప్రధానమంత్రి గారు మళ్ళీ మోడీ గారు అవ్వాలి. సో అందుకని ఇది ఈ లైన్ అట్నే కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఊరికే వచ్చి అరిచిపోయేది కాదు, మళ్ళీ పోయి 100 మంది చేత మీరు ఓటు ఇచ్చాలి. మే 13వ తేదీ నిద్రపోకూడదు, గొడవలు జరగచ్చు. మీరు గొడవలో దిగబాకండి, మీరు జాగ్రత్తగా ఉండి 2 ఓట్లు మీరు వేయించుకోవాలి. ఆ రోజు ఎండల వల్ల మనుషులు రాకపోవచ్చు. మీరు వెయిట్ చేసి సాయంత్రం 6, 7, 8 అయినా కూడా అక్కడే దగ్గరుండి మీరు మన ఓట్లు కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు మే 13వ తేదీ ఆ బాక్సులు మూసిన దాకా ఆ రోజు నిద్రపోకూడదు. జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు. ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రానికి కావాల్సిందంతా చేస్తారు. వీళ్ళిద్దరు కలిశారంటే మీకు అర్థమవుతుంది ఏమవుతుంది అనేది. ఇక్కడ మీకు సత్య గారు, స్వామి గారు ఉన్నారు, మీకు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మీకు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదే విధంగా మీరు ముందుకు సాగాలి, ఎక్కడ వెనకబడకూడదు. ఈ రోజు ఎంత స్టేట్ పట్టిందంటే అక్కడి నుంచి ఎక్కడ వచ్చేదానికి అర్థం కాలేదు. టైంకి చేరుకుంటామా లేదా తెలియలేదు. ఎందుకంటే అంతమంది ఉన్నారు, అంత జనాలు ఉన్నారు, అన్ని దగ్గర ఆపారు, అంత జనాలు వచ్చేసారు. సో ఇదే జనాలు మీరు ఇదే రకంగా దీన్ని ముందుకు సాగించుకోవాలి, ఎక్కడ తగ్గకండి. తగ్గేదే కొండేపి మన ఏఎస్ఎం పార్టీ ఇన్ఛార్జ్ దామచల సత్య గారికి వైసీపీ కనపడకూడదని చెప్పారు. అది నెరవేర్చడం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉత్సాహంతో, సంకల్పంతో ఇక్కడికి విచ్చేసిన మీ ఉత్సాహం 25 రోజుల్లో నెరవేరబోతుంది. మే 13వ తారీఖు మీ ఓటుల తీర్పుతో మీరు ఇస్తున్నానికి సంకేతం ఇస్తా ఉంది. ప్రతిసారి జనం విపరీతంగా వస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది, జగనాసుర పాలన అంతం అవుతుంది. జగనాసుర పాలన అంతం చేయడం కోసమే కంకణబద్ధులై ఉంటారని చెప్పేసి మీరందరూ కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. దారి పొడవునా ప్రజలు నీరాజనం సమర్పిస్తున్నారు. దారి పొడవునా మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోడ్లు ఒల్లూరు నుంచి నేను కొండేపు అయితే 35 నిమిషాల్లో వస్తా, అలాంటిది 3.5 గంటలు పట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోట కొండేపు నియోజకవర్గం, ఇక్కడ తెలుగుదేశం ప్రపంచం సాక్ష్యం. ఒక్కసారి చూస్తే గ్రామానికి రోడ్డు వచ్చిందంటే ఆ దసరాన్ని పిట్టదాకా చేసే వస్త్రాన్ని 32 కోట్లు పెట్టి 22 రోడ్లు ఇస్తే కాలేజీలో పిల్లల చదువు కోసం ప్రతి కాలేజీలో కొత్త అవతల పక్కన పోటీ చేస్తుంది. వీళ్ళకి జవాబుదారీతనం మన దగ్గర ఉంది. గ్రామాల్లోకి వెళ్తే చెడు ఎన్నో కృష్ణుడు అంటే పాత రోజుల్లో హరిశ్చంద్ర, చింతామణి నాటకాలు ఉంటే గంటల తరబడి ఉంటే హీరోలు మారేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు ఇట్లాంటి పేర్లు ఉండేవి. ఇక్కడ మనం కూడా చాలా మంది మారుతూ ఉంటాం. చెప్పేది ఒకటి అడుగుతున్నాను, ఆయన
చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం నుంచి ఎర్రగొండపాలెం మన ఎలక్షన్ బాబు దగ్గరికి వెళ్తా ఉంటే చొక్కా ఇప్పి నిరసన తెలిపాడు. ఈ రాష్ట్రానికి మంత్రి అంట, అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడికి చొక్కా ఇప్పి నిరసన తెలిపాడంటే ఆ రోజే మన నాయకుడు ముఖ్యమంత్రిగా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అంతే కదా, ప్రతిపక్షాలు మనం ధర్నాలు చేయాలి, కానీ ఆయన చొక్కా ఇప్పి నిరసన చెప్పానంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సంకేతం ఆయనకు అప్పుడే అర్థమైపోయింది. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఇంకో విషయం మన బాబు గారు చెప్పారు, ఇక్కడ అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయితే అన్నాడు. ఆయన దానికి తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయనందుకు నువ్వు అక్కడ చెత్తే. మార్కాపురం జిల్లా కావాలి మైకులు ఊదరగొట్టి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటే మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అది మా నాయకుడు పాలసీ అండి, మా నాయకుడు నేను ఎదిరించాలి అన్నాడు. గుర్తు పెట్టుకోండి, పాత యూట్యూబ్ లో వీడియో కొట్టండి. అది మన సురేష్ మార్కాపురం జిల్లా అని స్పీచ్ వచ్చింది. జిల్లా కావాలని మాట్లాడాడు. జిల్లా విభజన చేసేటప్పుడు ఏమన్నాడు? మా నాయకుడు నిర్ణయం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక పార్లమెంట్ ఒక జిల్లా అన్నప్పుడు సంతలపాటు ఎక్కడ ఉండాలి? బాపట్ల జిల్లాలో ఉండాలి. అరకులో 2 జిల్లాలు చేశారు. ఎందుకు చేశారు? మీ నాయకుడి కోసం మాట చెప్తావా? ప్రజలు మోసిస్తావా? మేము చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఇస్తారు మా నాయకుడు చెప్పాడు. నీకు నాయకుడు చెప్పిన మాట 4 మాట్లాడే వ్యక్తి ఈ సురేష్. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా, 2 ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఉంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తానంటున్నాడు. విన్నారా? చదివారా? నేను అడుగుతా ఉన్నా, ఎర్రగొండపాలెంలో 2 ఛాన్సులు ఇచ్చారు, సంతనపల్లిలో 1 ఛాన్స్ ఇచ్చారు. నిన్న ఎర్రగొండపాలెంలో పులివెందుల కన్నా ఫస్ట్ ఎందుకు చేయలేకపోయాడు? రాష్ట్రంలో నెంబర్ 1 అంటే ఈరోజు పులివెందులుగా జగనూరేగా, దానికన్నా నెంబర్ 1 ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఈ కళ్ళబోలి మాటలు కొండేపి ప్రజలు నమ్మరు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? తిరిగి బుద్ధి చెప్పండి. ఎర్రగొండపాలెంలో నెంబర్ 1 చేయలేక కొండేపి చేస్తారని సిగ్గు లేదా మీకు అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఎర్రగొండపాలెంలో డివైడ్ లో లైట్ ఏర్పాటు చేస్తున్నాడంట. సింగరాయకొండ ఏర్పాటు చేస్తే సింగరాయకొండ సుందరంగా చేస్తున్నాడు, ఎర్రగొండ పాత్ర మంచిగా. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ డిగ్రీ కాలేజీ పెడతానన్నాడు. కొండేపి నియోజకవర్గంలో పెట్టారా? కొండేపి శాసనసభ్యుడు పెట్టమని ప్రతిపాదన పెడితే డిగ్రీ కాలేజీ పెట్టలా. నువ్వు జిల్లా మంత్రివా, రాష్ట్ర మంత్రివా, ఎర్రగొండపాలెం మంత్రివా, కొండేపి మంత్రి నీకు అర్థం కాల. ఏదైనా నువ్వు రాష్ట్ర మంత్రివే, కానీ ఈ రిజర్వ్ నియోజకవర్గ డిగ్రీ కాలేజీ తీసుకురాలని అసమర్థుడు కొండేపు చేంజ్ చేస్తావయ్యా. ఆ రోడ్డు ఫోటో తీస్తే ఖాళీ అంటారు. ఇదే వాడు చేసే పని. ఆ పేపర్ని ఎందుకు పనికిరా యాడ్లు ఇచ్చి దాన్ని పెంచి పోషించుకున్నాడు. ఇటువంటి దుర్మార్గం. పేదలకు ఇల్లు ఇస్తానన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2,25,000కి పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి ఇంటికి 2,25,000 మనం ఇచ్చాం. ఆ ఇల్లు పెంచాలా? సంవత్సరం అయితే రేట్లు పెరిగితే 2,50,000 ఇలాగా. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి 1,75,000 ఇస్తే ఈ అసమర్థ మంత్రి కేబినెట్ లో నోరు తెరపడం. ఇతరుగా మనం ఓట్లు వేయాలి. దళితుల మీద దాడులు, దళితుల మీద అత్యాచారాలు, దళితుల మీద గుండె చేసి శిరోమండనాలు, ఇటువంటి వ్యక్తి కావాలా మనకి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగనన్నని పేరు పెట్టుకుంటే కేబినెట్ లో మాట్లాడాల. అదే విధంగా ఈ రోజున ఎర్రచందన స్మగ్లర్ ఇక్కడ నల్లమల వచ్చినాయి. మార్కాపురం గిద్దరులంతా నల్లమలడు శేషాచలం అడవుల నుంచి నల్లమలలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఎర్రచందనం చాలేదంట, అది కొడుకు అప్పగిచ్చాడు. ఇక్కడ అబ్బ దోచుకుందాం వచ్చాడు. ఇంకోటి, తిరుపతి ఎంపీ ఎలక్షన్ జరిగితే దొంగోట్లు చేర్చి ఐఏఎస్ ఆఫీసర్ రాయకుండా చెప్తున్నారు. నాకు ఒక్కొక్క రూమ్కి 10 మంది లెక్కన 100 మంది వరకు ఇప్పటికే తిరుపతి వాళ్ళు చేరారంట. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఊర్లో కొత్త వాళ్ళు వస్తే ఎన్నికల ముందు ఆ ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నా. వీళ్ళ ఉద్దేశం ఎన్నికల రోజుల్లో గొడవలు చేయాలని సంకల్పం. ఇటువంటి వాళ్ళు తిప్పి కొట్టాలని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం ఇటువంటి వ్యక్తులు మనకొద్దు.
ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలిపించాలి. ఈ రోజున్న డెవలప్మెంట్ లో ఆ రోజు పెద్ద దామచర్ల గారి తర్వాత మన ప్రభుత్వంలో మనం చేశాం. ఈ రోజు ఈ నియోజకవర్గంలో మిగిలిన గ్రామాలకు తాగునీరు రావాలన్నా, వ్యక్తికి సంక్షేమం పూర్తిగా అందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మనం గట్టిగా చేశాం. కోడి కత్తి ఇంకొక కాదు పులివెందులో ఇంకోటి జరిగింది. తర్వాత ఇప్పుడు గులకరాయి ఓట్ల కోసం ఎన్ని డ్రామాలు. ఈయన శిష్యుడు ఒంగోలులో కూడా మొన్న డ్రామా, రక్త డ్రామా. ఇదే పని. ఎట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. సరే, చెప్పుకుంటూ పోతే చాలా మంది వాళ్ళ చరిత్ర చెప్పడానికి. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తూ వచ్చాడు. కొండేపి నియోజకవర్గానికి తాగునీటి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది అగ్రహారంలో. కనిగిరి సభలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మన సూపర్ 6 చాలా ఉన్నాయి. దీని ముందు ఇంకొక 2 మాటలు చెప్తానమ్మా. 5 ఏళ్ళ నాటి చెప్పారా వాళ్ళు? అవ్వా తాత చెప్పారా? ఏంది 3000 పెన్షన్ అన్నాడు. ఇచ్చాడా? జనవరి విడతల వారి అంట. ఎప్పుడు చెప్పాలా? ఓట్ల కోసం 3000 అని చెప్పారు. 250 రేపి చివరికి ముక్కి 3000 5 ఏళ్ళ చేశాడు ఆయన. మనం చెప్తున్నాం 4000 పెన్షన్ ఇస్తాం ఈ నెల నుంచే. మనం 4000 ఇస్తాం ఈ నెల నుంచే ఇస్తాం. జూలై నెలలో 4000 ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ నెలలో వాళ్ళు ఇచ్చే 3000 అదనంగా 1000 కలిపి 7000 రూపాయలు జూలై నెలలో ఇస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా నా మీద కూడా 11 కేసులు ఉన్నాయి. నేను డాక్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు లేవు. ఈయన మన పక్షాన అసెంబ్లీలో కానీ ప్రజల పోరాటం చేసినందుకే నా మీద 11 పోలీస్ కేసులు పెట్టారు. ఇటువంటి సైకో పోవాలా? ఇంకొక మాట, మన ప్రభుత్వంలో ఇల్లు గడవాలంటే 1500 నుంచి 2000. ఈ రోజు ఇల్లు గడవాలంటే ఎంత అవుతున్నాయి? 3000 నుంచి 4000 అవుతున్నాయి. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు? ఎస్టీలకు ఫ్రీ కరెంట్ మనం చేసి ఈరోజు బిల్లు కడతాం, ట్రూ ఆఫ్ ఛార్జీ వసూలు చేస్తాం. కరెంటు బిల్లు ఉందని చెప్పి పెన్షన్ ఎత్తేసాడు. చెప్పుకుంటా పోతే స్టోరీలు చాలా ఉన్నాయమ్మా. చాలా మంది అన్నం తెలియదు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన మనకన్నా ఉంది. తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన సంక్షేమం అందరికీ అందిస్తూ తెలియజేసుకుంటూ, ఇంకోటి సూపర్ 6లో బీసీల మీద దాడులు జరుగుతుంటే బీసీ రక్షణ చట్టం కూడా మనం తీసుకురావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఈ రోజున అభివృద్ధి అనేదానికి దామచర్ల గారి టైంలో మొత్తంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి చేసి ప్రజలకు సేవ చేసి రాజకీయంగా ఎదగలేదనే విషయాన్ని కొండేపి నియోజకవర్గ ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సత్యం, వాస్తవం. 1978లో ప్రారంభమైన వాళ్ళ రాజకీయ దాహం రక్తంతోనే నిండి ఉంది. రక్తం అడుగులతోనే అది ప్రారంభమైందనే విషయాన్ని మీరందరూ కూడా, శాంతి కాముకులైన మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నైజాన్ని, పాత నైజాన్ని విడనాడకుండా అదే విధమైన పందాన్ని కొనసాగిస్తూ ఒక ఫ్యాక్టరీస్తూ ఏ విధంగా అయితే వ్యవహరించాడో గతంలో, ఆ కుటుంబం ఏ విధంగా వ్యవహరించిందో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన రాజకీయ ప్రత్యర్థులను ఒక శత్రువులుగా భావించి వారందరినీ కూడా వేధించి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఆస్తులను విధ్వంసం చేయడం జరిగింది. జైళ్లలో పెట్టి అనేక రకాలుగా పోలీసుల ద్వారా హింసించడం జరిగింది. రకరకాల అవమానాలకు మనందరినీ గురి చేయడం జరిగింది. ఈ అవమానాలకు గురి చేసే సమయం అయింది. ఇప్పుడు మనం ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా జరగబోయే ఎన్నికలు ఒక కురుక్షేత్ర సంగ్రామం లాంటివి. ఖచ్చితంగా మనమందరం కూడా ధీరోదాత్తంగా, ఎక్కడ కూడా భయపడకుండా, అధైర్యపడకుండా, పోలింగ్ రోజున కూడా ప్రతి ఒక్కరం కూడా గట్టిగా నిలబడి మన వారందరినీ కూడా ఓట్లు వేయించి ఖచ్చితంగా కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏదో నిరూపించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఈ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు 3 రోజుల క్రితం చెప్పారు 19వ తారీఖు నామినేషన్. నాకు పంచాంగం చూసినాక అదే మంచి రోజని. టైం చాలా తక్కువ ఉంది కదా సార్, మా నియోజకవర్గం జనం అందరూ ఎండలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటే లేదు నక్షత్రాలని చూసుకున్నాను 19వ తారీఖు అన్నారు. సరే అని చెప్పి ఒక పక్కన భయం, మన నియోజకవర్గం ఎండాకాలం వాసిపోతా ఉంది. పొద్దున్న నుంచి చూస్తే ఎటు చూసినా మీ యొక్క చల్లని చూపు ఈ మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మన ఎమ్మెల్యే స్వామి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను బాగున్నా. ఈరోజు ఈ నియోజకవర్గం దామచర్ల కుటుంబం 40 సంవత్సరాల అనుబంధం. నా వయసు 41 సంవత్సరం. మన పెద్ద ఈ నియోజకవర్గానికి 89లో ఇన్ఛార్జిగా మాగుంట. ఆ రోజు పేగ నరసింహారెడ్డి గారి ఎలక్షన్ లో ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బ్యాంకు చైర్మన్ గా అనేక సేవలు ఈ నియోజకవర్గంలో కూడా ఆయన చేయడం జరిగింది. 94లో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకొని ఆ రోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మనం చూస్తే ఏ ఊరైనా ట్రాక్టర్లు తప్పితే ఒక్క కారు కూడా తిరగాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాంటి నియోజకవర్గం ఈ రోజు మన నియోజకవర్గానికి ఆడి కారు వస్తుంది, బెంజి కారు వస్తుంది. దీని రూపురేఖలు మొత్తం మార్చిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈ రోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి మౌలిక సదుపాయాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఏ పనైనా తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేస్తున్నాం. వేదిక నాయకులందరూ వాళ్ళ స్వార్థం ఒక్కడికి లేదు. వాళ్ళ పరిధిలో మేము ఈ గ్రామానికి ఈ రోడ్డు వేసాం, మా గ్రామానికి ఈ సిమెంట్ రోడ్డు వేసాం, ఈ వాటర్ ట్యాంక్ కావాలి, మా వాళ్ళకి ఒక పెన్షన్ కావాలని తప్పన తప్పితే మన నాయకులు ఎవ్వరు దాచుకోవటం దోచుకోవటం ఎవ్వరికి తెలియదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఎవ్వరికి లేదు. ఈరోజు నేను మన రాష్ట్రం ఎంత వెనకబడిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. పక్కన తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన నియోజకవర్గం నుంచి మొన్న హైదరాబాద్ లో వలస ఉన్న ఓటర్లతోటి మనం మీటింగ్ పెడితే కొండేపిలో మీటింగ్ జరిగినట్టే ఉంది, కానీ హైదరాబాద్ జరిగినట్లేదు. వలసలు అంతమంది మన నియోజకవర్గం నుంచి ఉన్నారు. చాలా బాధ అనిపించింది. అందుకే యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు ఆయనకు మొన్న పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. ఆ హక్కులు వస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కానీ వలసలు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా తగ్గుతాయి. అలాగే మన నియోజకవర్గం బాగా వెనుకబడిన నియోజకవర్గం. త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఎటువంటి వసతి లేని నియోజకవర్గం. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడిన నియోజకవర్గం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అందరూ మన వ్యవసాయ రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టంతో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా పొగాకు పండించే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది, మనకి వెలుగొండ నుంచి ముసి పాలేరు అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి తప్పకుండా సాగునీరు, తాగునీరు కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో మన నియోజకవర్గం కళ సంగమేశ్వరం ప్రాజెక్ట్, అది కూడా ఆ రోజు ఆయన్ని హామీ, స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే సంగమేశ్వరం ప్రాజెక్ట్ కూడా త్వరగా పూర్తి చేసుకుంటే 2 మండలాలకి నీటి సమస్య కూడా ఉండదు. ఇలాగే నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 100 మంది పేర్లు చెప్పాలా లేదా? మన ఎమ్మెల్యే స్వామి చెప్తారా లేదా? అలాగే ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక్కడి పేరు నాకు చెప్తారా? ఇప్పుడు వచ్చిన ఒక్క పేరు నాకు చెప్తారా? కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ ప్రతి ఒక్క ఊర్లో ఏ పనులు చేశాం, ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి కూడా తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఈ రోజు ఈ నియోజకవర్గం
ఈరోజు ఈ నియోజకవర్గం మనం చాలా ఇంకా పెండింగ్ పనులు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకున్నాం. రామతీర్థం వాటర్ 3 మండలాలకు ఇచ్చుకున్నాం, ఇంకా 3 మండలాలకి పెండింగ్ ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ వాటర్ స్కీమ్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీళ్ళు ఇచ్చే పూర్తి కూడా మనం తీసుకుంటాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 20 రోజులు కష్టపడండి. ప్రతి ఓటర్ని మన సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆ సూపర్ 6 పథకాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి. ఈరోజు అన్నదాత రైతు కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నారు మన ప్రభుత్వం రాగానే. అలాగే ప్రతి ఒక్క మహిళకు 18 నుంచి 60 లోపు వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కూడా మన ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయడానికి సౌకర్యం కూడా మన నాయకుడు కల్పించాడు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు వేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోతే మనకి అండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేనున్నాను, మనందరం ఒక కూటమితో రావాలని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలయికతోటి ఎన్డీఏ కూటమితోటి మన ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా మన ఎమ్మెల్యే స్వామి గారు, ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా. ఇక్కడికి ఒక స్పందర్ వచ్చాడు, శేషాచలం అడవి నుంచి ఎర్రచందనం మొత్తం దోచుకొని ఆ డబ్బు ఏం చేయాలో తెలియక వెచ్చల విడిగా ప్రతి ఒక్కరిని సంతలో పశువులు ఉన్నట్టు మనుషులు కొంటా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, డబ్బుతో అయితే వాళ్ళతో మేము పోటీ పడడం, అభివృద్ధిలో వాళ్ళతో రాజకీయాలు కూడా పోటీ పడాలని చెప్తా ఉన్నా. వ్యక్తిత్వం మానవత్వం ఏదైనా కానీ ప్రేమతోటి ఈ నియోజకవర్గం ఒక శాంతియుత నియోజకవర్గం కొట్టేటి నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. ఈ నియోజకవర్గం ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని, బడుగు బలహీన వర్గాన్ని, బీసీ సోదరుల్ని అందరినీ అడుగుతున్నా, మనకి మీ అందరి వారు, మీలో ఒకడు, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలుపు తథ్యం, గెలుపు గురించి ఆలోచన లేదు. మెజార్టీ 30,000, 35,000 అనేది మనకు ఆలోచన. మీరందరూ ఒక ముందుకు వేసి 35,000 పైకి మెజార్టీతో అందరూ మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హలో ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ Mahesh Media. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది.
CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.